And now we thank you for all the blessings that you're going to pour out upon your children. ప్రభువా ఇప్పుడు కూడా మీ బిడ్డల మీద మీరు కృపరించబోతున్న ఆశీర్వాదములన్నిటిని బట్టి మీకు వందనములు చెల్లించుచు ఉన్నాము. You are the one who supplies all our needs, Lord. మీరే మా అక్కర్లన్నీ మాకు సరఫరా చేయు దేవుడవు ప్రభువా. You are the one who gives us whatever we desire, Lord. మీరే మేము కోరుకున్న వాటిని మీరు మాకు అనుగ్రహించు దేవునిగా ఉన్నారు. Even now, Lord, according to your will, bless your people. ఇప్పుడు కూడా ప్రభువా మీ చిత్తానుసారముగా మీ బిడ్డలను ఆశీర్వదించండి. According to your desires, bless your people. మీ కోరిక ప్రకారమే మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. And pour out your spirit upon your children. మీ ఆత్మను మీ బిడ్డల మీద మీరు కృమ్మరించండి. Where your spirit is, there is liberty. మీ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. Where the spirit of the Lord is, there is freedom. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. Right now the Lord is filling you with his spirit. ఇప్పుడే దేవుడు తన ఆత్మ చేత మిమ్మల్ని నింపుచూ ఉన్నారు. Come on, say thank you, Lord, for filling me. చెప్పండి అందరూ కూడా ప్రభువా నన్ను నింపుచూ ఉన్నందుకే మీకు వందనములు. Thank you, Lord, for filling me. నన్ను నింపుచూ ఉన్నందుకే మీకు వందనములు ప్రభువా. Right now his Holy Spirit is coming upon all the young people. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ యవనస్తులను మీ అందరి మీదకి దిగి వచ్చుచూ ఉన్నారు. He will cast out all your fear. ఆయన మీ భయములన్నీ కూడా వెళ్ళగొట్టి వేస్తారు. All your confusion. మీ యొక్క గందరగోళం అంతటిని వెళ్ళగొట్టి వేస్తారు. All your stress. మీ యొక్క ఒత్తిడి అంతటిని వెళ్ళగొట్టి వేస్తారు. All the suicidal thoughts. ఆత్మహత్య కలిగించుకోవాలనే మీ ఆలోచనలన్నీ తొలగించి వేస్తారు. Right now, Lord, I pray that you will cast it out. ఇప్పుడే ప్రభువా వాటిని తోలివేయమని ప్రార్థన చేయుచున్నాను. All the doubting spirit, I cast it out. అనుమానాన్ని సందేహాన్ని కలిగించే ఆత్మలన్నిటిని కూడా తోలివేయుచు ఉన్నాను. All the spirit of evil that is stopping them from receiving their blessing, I cast it out in the name of Jesus. వారి ఆశీర్వాదాన్ని స్వీకరించకుండా ఆటంకపరిచే ప్రతి దుష్టాత్మను కూడా యేసు నామములో ఇప్పుడే తోలివేయుచు ఉన్నాను. All the evil spirits that are bringing the sickness again and again, I cast it out in the name of Jesus. మరలా రోగమును తీసుకొని దుష్టాత్మలన్నిటిని కూడా యేసు నామములో తోలివేయుచు ఉన్నాను. All the headache, let it leave the people. ప్రతి విధమైన తలపోటు ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. All the stomach pain, let it leave the people. ప్రతి విధమైన కడుపు నొప్పి ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. All the stones in their body, let it leave the people. వారి దేహములో ఉన్న రాళ్ల వంటివన్నీ కూడా ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. In the name of Jesus, be healed. యేసు నామములో స్వస్థపరచబడండి. Be healed. స్వస్థపరచబడండి. Let the eyes open. కన్నులు తెరవబడును గాక. Let the ears open. చెవులు తెరవబడును గాక. Let the lame walk. కుంటివారు నడచుదురు గాక. In the name of Jesus. యేసు నామములో Every skin disease, let it be healed. ప్రతి చర్మ వ్యాధి స్వస్థపరచబడును గాక. Every allergy, let it be healed. ప్రతి విధమైన అలర్జీ స్వస్థపరచబడును గాక. Every problem in the nerves, let it be healed. నరములలో ఉన్న ప్రతి సమస్య స్వస్థపరచబడును గాక. Every problem in the neck, let it be healed. మెడలో ఉన్న ప్రతి సమస్య స్వస్థపరచబడును గాక. Yes, right now the Lord is healing you. అవును ఇప్పుడే ప్రభువు మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నారు. Open up your mouth and thank him. మీ నోరు తెరిచి ఆయనకు వందనములు చెప్పండి. Open up your mouth and thank మీ him. నోరు తెరిచి మీరు ఆయనకి ఇప్పుడు వందనములు చెప్పండి. He's filling you with his Holy Spirit. ఆయన ఇప్పుడే తన పరిశుద్ధాత్మ చేత నింపుచూ ఉన్నారు. Say thank you, Lord, for filling me. చెప్పండి ప్రభువా నన్ను నింపుచున్నందుకై వందనములు. Thank you, Lord, for speaking to me. నాతో మాట్లాడుతూ ఉన్నందుకై వందనములు. Thank you, Lord, for coming into me. నాలోనికి ఇవి చేయించున్నందుకై మీకు వందనములు. Whatever you want, ask him through thanksgiving. మీకు ఏం కావాలో కృతజ్ఞత పూర్వకముగా దానిని దేవుని యొద్ద అడగండి. He is filling you right now. ఆయన ఇప్పుడే మిమ్మల్ని నింపుచూ ఉన్నారు. Yes, my dear friends, today is the last day of your suffering. అవును ప్రియ స్నేహితులారా మీ శ్రమకు ఇదే ఆఖరి రోజు. Last day of your waiting. మీరు వేచి ఉన్న విధానానికి ఇదే ఆఖరి రోజు. Lord, I pray that you will create a child in every barren womb. ప్రభువా గొడ్రాలిగా ఉన్న ప్రతి గర్భములో కూడా మీరు ఇప్పుడే బిడ్డను ఉంచవలసిందిగా ప్రార్థన చేయుచున్నాను. I pray that you will do a miracle for your children. మీరు మీ బిడ్డల కొరకు అద్భుత కార్యమును జరిగించవలసిందిగా ప్రార్థన Let చేయుచున్నాను. all those who are not married find a life partner. వివాహం జరిగిన వారికి జీవిత భాగస్వామి లభ్యమగును గాక. Let all those who need to build their home get all the sufficient resources. ఎవరైతే గృహాల నిర్మాణం చేసుకోవాలో వారికి చాలినంత వనరులు వారికి లభ్యమవును గాక. All those who are suffering with debt, I pray that you will deliver them, Lord. ఎవరైతే ప్రభువా రుణాల చేత బాధపడుతున్నారో వారి కోసం రుణ విముక్తి దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. All those who are being cheated, I pray that you will deliver them, Lord. ఎవరైతే మోసగించబడి ఉన్నారో ప్రభువా వారిని విడిపించమని ప్రార్థన చేయుచున్నాను. All those who have gone through shame, I pray that you will lift up their
ahead. ఎవరైతే అవమానము గుండా వెళ్ళి ఉన్నారో ప్రభువా వారు తల ఎత్తుకొనులాగున చేయమని ప్రార్థన చేయుచున్నాను. You know what is in the hearts of your people, Lord. మీ ప్రజల హృదయాల్లో ఏమున్నదో ప్రభువా మీరు ఎరిగి ఉన్నారు. Today do a miracle for your children. ఈ రోజునే మీ బిడ్డల కొరకు అద్భుత కార్యమును జరిగించండి. In the stage let them come and testify, Lord. వారు వేదిక మీదకు వచ్చి సాక్ష్యము చెప్పులాగున చేయండి ప్రభువా. That you are the living God. మీరు జీవముగల దేవుడని చెప్పులాగున చేయండి. Thank you that you are doing that for your people today. మీరు ఈ రోజున అలాగనే మీ ప్రజల కొరకై చేయుచున్నందుకే మీకు వందనములు. Thank you, Jesus, for blessing your children. యేసయ్యా మీ బిడ్డలను దీవించినందుకే మీకు వందనములు. We thank you, Lord. మీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభు. నా ప్రతి